యాండి మీకిష్టమని చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషి నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుక్కోవాల్సిందే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తాం? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళేట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు కాలిచి చేయాలి. అబ్బా, ఎంత ఆకలి! గౌరవం ఆకలని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసుని సైలెంట్గా కాల్చేసేయాలి. అమ్మయ్యా, ఆకలి తెగ దంచేస్తుంది. ఈకల దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాయించేద్దాం. రుచి థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దీంట్లో పెట్టారా? లక్ష్మి, నువ్వు బాత్రూమ్ ఉన్నప్పుడు బయటకు ఇక్కడ నేను ఊరికి అనకూడదు. ఫస్ట్ నైట్ లో ఉన్నట్టు మీకెప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తిను. శక్తి వీడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చి ఉంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే తినే. పా, ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు. అయ్యయ్యో అమ్మా, కడుపులో తిండి లేపేసరికి నిద్ర కూడా పట్టట్లేదే. అమ్మా, అల్లుడు, ఒరే అల్లుడు, అల్లుడు నిద్రపోయాడా? సరే సరే, ప్రాణం కాపాడుకోవాలంటే ఈడు లేచులోపు వెళ్ళి తినేసి రావాలి. ఆకలి దంచేస్తుందిరా, ఆకలి దంచేస్తుంది.
అమ్మా. ఆ, మంచు ఇరక తీసింది కరీని. ఏదైతే దామని మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేయాల్సిందే. ఆ, ఎవరు లేరు. పూర్తయ్యాక ఒక జంపు ఊరుకోండి. ఆ, తమ్ముడు బావ ఇంట్లోంచి తరివేసినా సరే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బతుకుతాను. అందుకని కడుపు మార్చుకుంటానా. అయ్యో మనం వాడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామేమో. మెక్కటానికి వచ్చాడు మ్మ్. ఛీ, ఉండు ఒక పట్టు పట్టేస్తా. ఆ? ఆ! కౌరవులు శకునికి ఒక్క మెతికే వేసినట్టు ఒక్క మెతికే ఉంచారు. ఈ ఒక్క మెతుకుతో కడుపులా నిండుద్ది. సర్లే, కనీసం చేప మొక్కలన్నీ తిని కడుపు నింపుకుంటాను. ఇందులో ఏముంది? ఆ? ఆ! అయ్యో! వాసన చూడ్డానికి కూడా చాలదుగా. మొత్తం నాకేశారు. ఊరు తిండిపోతులారా. ఎవరు చేసుంటారు ఈ పని? మన కుటుంబంలో అందరూ రోషగాళ్లే. వాళ్ళు తినడానికి ఛాన్సే లేదు. అర్థం కావట్లేదే. ఆ? నువ్వా? మరి మంచం మీద ఎవరు? దిండు మా దిండా? సెటప్ చేసి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావురా? భోన్ చేస్తున్నా. నువ్వొక్కడవా? ఊరి పడుద్దాయి. మొత్తం తినేసావా? కనీసం మావయ్యకి కొంచెమే ఉంచుదాం అనిపించలేదా? మావయ్య, అనవసరంగా నన్ను తిట్టుకో. అన్నం అంతా నేనే తినేలేదు. నాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు తిన్నారు. ఆ? ఇద్దరు ముగ్గురా? పట్టేస్తా, ఇప్పుడే పట్టేస్తా. తలుపులేండి వేసేండ్రా. వెయ్యిరా లైట్. మావయ్య, మన గ్రూపే. టన్ రెండిద్దరు. నాకే కాస్త అవమానంగా ఉంది. నాకంతకన్నా అవమానం కొందరా. సొంత ఇంట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క, నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయేవే. పోరా పుచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగాళ్ళు కదా, ఏంటి ఇలా వచ్చారు? నీళ్ళ కోసం వచ్చా. నీళ్ల కోసమా? మీసంలో ముళ్ళంటుకుంది నీళ్ల కోసం వచ్చామని అబద్ధం చెప్తారా? పెద్ద మనుషులు చేసే పనేనా? ఏదో నా తోడబుట్టిందొకటి ఇంట్లో ఉందని ఉంటున్నా. లేకపోతే ఇలాంటి చీపైన కొంపలోంచి ఎప్పుడో పారిపోయేవాణ్ణి. పిచ్చుకు 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 పిచ్చుక? ఇదేదో కొత్త పదంలా ఉందే. తప్పు చేసిన పెద్ద మనుషులందరూ ఇలాగే పిచ్చుకు పిచ్చుక అంటారా? ఆ? అంటే మీ గౌరవం అంతా ఇంతేనా? ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి. అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 1,00,000 రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. దేవుడా, మా అమ్మ కోరుకున్నట్టుగా ఈ ఇంటికి నేను కోడలు అవ్వాలి. ఏంటండి, ఏమైంది? నీతో ఏం చెప్పాను? దీన్ని ఇంట్లో రానివ్వదని చెప్పానా? సక్రమం కొన్న కొడుకుని చెడగొడుతుంది. తల్లి బుద్ధే దీనికి వచ్చింది. అయ్యో ఏమండి? నాకేం చెప్పొద్దు. నన్ను మీరు అనుకున్నట్టు ఏం జరగదు. రేయ్, రా. రారా అంటే నాన్న, నేను చెప్పేది పోరా, కాస్త పోరా, పో.
లక్ష్మి, నేను ప్రాణాలతో ఉండాలంటే అది ఇంట్లో ఉండకూడదు. యాండి మంజు, మంజు, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? అత్తయ్య, ఎప్పుడు మావయ్య ఆయన ప్రాణాలతో ఉండాలంటే నన్నింట్లోంచి బయటకు పంపించమన్నారో ఇక నేను ఇక్కడ ఉండకూడదు. మా మావయ్య 100 ఏళ్ళు చల్లగా ఉండాలత్తయ్య. మంజు, ఆయన ఎంత నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించినా మీ అమ్మ వల్ల కలిగిన వేదన అవమానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా మాట్లాడారు. అత్తయ్య, మావయ్య అనుకున్నట్టు నేను తప్పు చేసే అమ్మాయిని కాదు. మంజు, నాకు తెలుసు నువ్వు శక్తి రూమ్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం నేను మీ మామయ్యని ఒప్పించలేకపోతున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఆశపడి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ తల్లిపాలు ఇచ్చి పెంచిందో లేదో నాకు తెలియదు, కానీ మేనమామ మీద ప్రేమ పెరిగేలా పెంచింది. 20 సంవత్సరాలుగా మా అమ్మ కారుస్తున్న కన్నీటికి విమోచన కలగాలనే నేను ఇక్కడికి వచ్చాను. వస్తాను అత్తయ్య. మంజు, చెప్పేది వినమ్మా, పొద్దున్నే వెళ్దు గాని. ఇప్పుడే వెళ్ళిపోతాను. శక్తి, అమ్మా. మంజుకు తోడేళ్ళు. అలాగే అమ్మా. నా జీవితాంతో నువ్వు తోడుగా ఉండగలవా బావా? ఉండలేవు కదా, నేనే వెళ్తాను. మంజు, మంజు, ఏమైందమ్మా ఈ టైంలో వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావికి మన మీద ఉన్న కోపం తగ్గలేదు. మీ అత్తయ్యకి కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు? ఏమ్మా, చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావి ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసిన మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లై పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలనే మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది. ఏం లేదక్క. ఏంట్రా ఏం లేదంటావు? ఆ విధంగా మొహం నిండా దెబ్బలు కనపడుతుంటే ఏం జరిగింది? అక్కనే అడుగుతున్నారుగా, ఏం జరిగిందో చెప్పు. అక్క, నన్ను కొట్టారు. కొట్టారా?